కానీ మీరు చేస్తున్న పనులు ప్రజల జోలికి వెళ్ళి ముందుగా పేద ప్రజలను టచ్ చేశారు, ఎవరిని కూడా పెద్ద వాళ్ళని టచ్ చేయలేదు అనేది పెద్ద విమర్శ. వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్తారనేది కూడా ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నటువంటి క్వశ్చన్. అదేవిధంగా మరి నిజంగానే నిన్న కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి అంశాలు ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేత నుంచే ఈ హై డ్రామా స్టార్ట్ అయ్యిందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి? నిజంగానే కొండా సురేఖ గారు ఆ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? మరి హైడ్రాతో మీరు ఇప్పటివరకు సాధించిన ప్రగతి ఏంటి అసలు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ రవి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలు రామ్ గోపాలరావు గారికి, ప్రేమ్ గాంధీ గారికి, దాంతోపాటు గౌతమ్ ప్రసాద్ గారికి నమస్కారం సార్. సార్ విషయం ఏంటంటే కొద్దిసేపు రాజకీయాలు మాట్లాడదు కూడా, రాజకీయాలు కాకుండా నార్మల్గా మాట్లాడతాను. ఎందుకంటే ఒక యూపీఎస్సీ విద్యార్థిగా నా జీవితం నేను స్టార్ట్ అయ్యి ఒక క్యాంపస్ నుంచి మేము ఎదిగి వచ్చినప్పుడు మేము రాజకీయాలు అంటే అభివృద్ధి అంటే ఇలా ఉండాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఓట్ మేనేజ్మెంట్లో పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రభుత్వాలు కొన్ని దోబూచులు ఆడడం కానీ, ముసుగులో గుద్దులాటలు చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనక్కి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలా వేసినప్పుడు ఏమైందంటే దానికి ఇక ఫ్యూచర్ బేస్ అనేది ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని విషయాలు మనం ఇప్పుడు సరే కేసీఆర్ గారి గత ప్రభుత్వం సరే ఆలోచిద్దాం. సరే ఈ కొన్ని మంచి ఉంటుంది. కేసీఆర్ గారు హరితహారం పేరుతో అడవుల పరిరక్షణ అని చేశారు. నిజంగా చెప్పాలంటే కొంతవరకు వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. అంటే దాన్ని ఒక హరితహారం పెద్ద సక్సెస్. ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే వారు మన అడవుల పరిరక్షణ కానీ, లేకపోతే పోడు వ్యవసాయం సంబంధించిన దిశానిర్దేశం చేయడం కానీ, అర్బన్ అడవులు కానీ ఇవి ఏదైతే సృష్టించడం జరిగిందో దాంట్లో FRBM చట్టంలో పరిధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఆదాయం తీసుకురావాలి, దాంట్లో అడవుల పరిరక్షణ విషయంలో మానవులు దీంట్లో ఇన్వాల్వేషన్ ఎక్కువ ఉండడం కోసం ఏం చేయాలి, కోతులు వాపస్ పోవాలి, దాంతోపాటు ఇలాంటి నినాదాలు ఏదైతే ఉన్నాయో ఆ నినాదాల వెనకాల ఒక లక్ష్యం దాగుంది, దాన్ని బోల్డ్గా వాళ్ళు సక్సెస్ చేసి ఉంచారు. సో అలాంటి నినాదమే అనుకోవాలి హైడ్రా అయినా సరే, మూసి ప్రక్షాళన అయినా. ఎందుకంటే సరే దీని వెనకాల రాజకీయం కూడా ఉండొచ్చు కాక, ఇంకేదైనా ఉండొచ్చు కాక. మీరు ఇందాక ఒక మాట అన్నారు, బండ్లు తేలుతున్నాయి హైదరాబాద్లో అన్నారు. బండ్లు తేలుతున్నాయి దేని మీద? నీటి మీద. కానీ ఆ నీళ్లు కింద ఇంకిపోవాలి కదా. కాంక్రీట్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో. కాంక్రీట్ ఎక్కువైపోవడం ఏమవుతుందంటే ఇక అల్టిమేట్గా ఉన్నది రిసోర్సెస్ ఏముండే? చెరువులు తప్ప, ఇంకుడు గుంతలు తప్ప వేరే చోట నీళ్లు ఇంకడానికి అవకాశం లేదు హైదరాబాద్లో. వచ్చిన వరదంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంది. మరి మనం తాగడానికి నీళ్లు కావాలిగా. ఇప్పుడు మీ ఇంతమంది మనం భూగర్భ జలాలు కూడా ఉండాలి. ఇప్పుడు నేనైతే ఊర్లో ఏదైనా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా రావచ్చు కాక, ఎందుకంటే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. హైదరాబాద్ నాకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు హైదరాబాద్ నేను బతకాలంటే నాకు కేవలం ఆర్థిక స్వావలంబనలో లేకపోతే రాజకీయ స్వావలంబన ఉంటే సరిపోదు. నాకు వనరులను వినియోగించుకునే అవకాశం కూడా కావాలి. ఆ వనరులు వినియోగించుకోవాలంటే చెరువులు ఉండాలి, దాంతోపాటు నాలాలు ఉండాలి, నీళ్లు ఆగాలి, నేను బోర్లు వేసినప్పుడు ఆ నీళ్లు తాగలగాలి, అది కూడా సురక్షితమైన నీళ్ళు అయి ఉండాలి, మనం పీల్చుకునేది ఆక్సిజనే అయి ఉండాలి. సో ఇలాంటి బేసిక్ పారామీటర్స్ ఉంటాయి కదా. మనం ఒప్పుకోకపోయినా ఈ రోజు కూడా కొన్ని అడవులు పరిరక్షించబడుతున్నాయి. ఇదే హైదరాబాద్లో ఊపిరితిత్తులాగా ఉన్నాయి అంటే అది 111Gలో ఉన్న కొన్ని, దాంతోపాటు కొన్ని ఆర్గనైజేషన్స్ BHEL కానీ, ECL కానీ, లేకపోతే మన NGRI కానీ, ఇలా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి రూపంలో కొన్ని అడవులు ఇంకా పరిరక్షించబడుతున్నాయి. వాటి గోడలు ఉండడం వల్ల కొన్ని పరిరక్షించబడుతున్నాయి. ఇప్పుడు మానవుల యొక్క కోరికలకు, మానవుల యొక్క ఆస్పిరేషన్కి హద్దు పద్దు ఉండనప్పుడు దేనైనా మనం విశృంఖలంగా విచ్చలవిడిగా వాడుకునే వ్యక్తిత్వం మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకసారి పాపులేషన్ డెన్సిటీ చూసుకోండి. పాపులేషన్ డెన్సిటీ అనేది హైదరాబాద్లో ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ర్యాపిడ్ గ్రోత్ తగ్గట్టే మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మనం జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు మెట్రో ఎందుకు తెచ్చాం సార్? మనం ట్రాఫిక్ని తగ్గించడం కోసం మెట్రో తెచ్చాం. అది ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ. మెట్రోని తెచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ ఆగుతలేదు. అంటే అంత కంజెస్టెడ్ సో మేమేమంటున్నాం, గత ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవచ్చేమో, వాళ్ళేం చేయలేదు, వాళ్ళు ఏదో మామూలుగా ఉన్నారని మేమేం అంటలేము. కానీ హైడ్రా కానీ, మూసి ప్రక్షాళన కానీ ఇది మామూలు ప్రయత్నం కాదు సార్. ఇంకో విషయం చెప్తున్నా, మేము ఖమ్మం జిల్లా వాసులుగా, పాలేరు ప్రజల వాసులుగా ఈ మూసికి మాకు కొంచెం దగ్గర లింకులు ఉంటాయి. సో మూసి మీరు ఇక్కడ నుంచి ఒకసారి లాస్ట్ వరకు మీరు మూసి చూడండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పక్కన ఆకుకూరలు పండిస్తాం, మేము తినలేము, మనం ఆ నీళ్ళతో పండించలేరు. సూర్యాపేట వరకు కూడా, ఇక్కడ నుంచి సూర్యాపేట ఎంత దూరం అంటే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట వరకు కూడా మురికి నీళ్ళు ప్రవహిస్తూ ఉంటే పరివాహం ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు అక్కడ పక్కనైతే బోర్లు పడాలి కదా, ఆ బోర్ నుంచి వాటర్ అయితే మనం తాగాలి కదా. సరే కొన్ని చోట్ల ఇది పాపులేషన్ ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల వ్యవసాయం అయితే ఉంది కదా. ఎంత లాస్ వస్తుంది, ఎంత ఇదవుతుంది దీనికి. ఈ నీళ్లు మనం వాడుకునేదా, మనం చేసుకుదా అని చెప్పి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే భవిష్యత్తుకు మనం ఏమందిస్తాం? కానీ మీ ఉద్దేశం మంచిదే కావచ్చు వెంకట్ గారు, కానీ కార్యాచరణ విషయంలోనే మీరు ఎక్కడో తప్పటడుగు చేశారు. మీకు విషయం తెలుసా సార్? కానీ ఎక్కడ దాన్ని ప్రాపర్ వేలో వెళ్ళలేదని చాలాసార్లు మనమే డిస్కస్ చేసాం. కానీ నిజంగానే ఈరోజు మరి ఎందుకు మీరు చేస్తున్న మంచి పని అయితే కోర్టు ఎందుకు మిమ్మల్ని మందలించాల్సిన పరిస్థితికి వచ్చింది? సార్ ఒక విషయం చెప్తాం సార్, పోడు పట్టాలు ఇచ్చే విషయంలో అడవుల పరిరక్షణ అని చెప్పి గిరిజనులకు మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పి
అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి మీద మేము విరుచుకు పడలేదు. కేసీఆర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే అడవుల పరిరక్షణ మీ బాధ్యత కాదా, మన బాధ్యత కాదా? ఇప్పుడు 2006 ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ ఏం చెప్తుంది? UPA-1 గవర్నమెంట్లో తెచ్చినప్పుడు అడవుల్లో ఉన్న ఉత్పత్తిని వాడుకోమని చెప్తుంది, కానీ అడవులు మొత్తం నరికేసుకుంటూ పోమని చెప్పట్లేదు అని చెప్పి ఆ రోజు చెప్పారు. మేము కూడా ఆ రోజు వారి యొక్క దీక్షను మేము అర్థం చేసుకున్నాం కదా. ఈరోజు ఇప్పుడు మూసీలో జరుగుతున్న ఏదైతే చర్య ఉందో అది మూసీ బెడ్ ఏదైతే రివర్ బెడ్ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళని వేకెట్ చేపిస్తున్నాం అంతే తప్ప పక్కన అనుకున్న వాళ్ళని కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, ఇది మేము చెప్తున్న విషయం కాదు, దానకిషోర్ గారు అప్పుడు మున్సిపల్ శాఖ కానీ ఇప్పుడు మీరు రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళనే మీ వేకెట్ చేపిస్తున్నారు. కానీ ఇప్పుడు చైతన్యపురి అటు మొత్తం ఆ లొకాలిటీ మొత్తం కూడా రివర్ బెడ్లో లేరు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా నోటీస్ లేదు సార్. ఇప్పుడు సార్ రివర్ బెడ్లో లేని వాళ్ళని వేకెట్ చెప్పేసారు. మీకు ఇంకో కానీ మీరు వాళ్ళకి మార్క్స్ చేస్తే వాళ్ళు ప్యానిక్ అవుతున్నారండి. వాళ్ళు ఎక్కడ మా వెళ్ళిపోద్దా అని లేనిపోయిన అనారోగ్యాలు ఎక్కువ తెచ్చుకుంటున్నారు. రవి గారు ఒక విషయం చెప్తున్నాను చూడండి, దానకిషోర్ గారు చెప్పిన లెక్క ప్రకారం చెప్తాను. నేను చెప్తే పొలిటిసైజ్ అవుతుందేమో. ఒక ఆఫీసర్గా గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు పెద్ద హోదాలోనే పనిచేశారు. దానకిషోర్ వారు ఏం చెప్పారంటే మూసీని ఈస్ట్ కారిడార్ వెస్ట్ కారిడార్ అనేవి 2 రోడ్లు కనుక నిర్మాణం జరగకపోతే మూసి అనేది మర్చిపోవాలి. మనం ఒక 10-20 సంవత్సరాల తర్వాత దాన్ని మర్చిపోవాలి, మొత్తం కబ్జా అయిపోతుంది. మేమేమంటున్నాము, కబ్జా అయిపోతే జరిగే ప్రక్రియ ఏంటంటే ఇక ఇక్కడితో పోయేది కాదు కదా. మూసి అనేది కేవలం హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లోనే కూర్చుంచుకుపోతే మనం కబ్జా చేసుకుని పోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అది ఎక్కడో పుట్టి ఎక్కడో ఎండ్ అవుతున్నప్పుడు దాని రూపురేఖలు ఉండాల్సిన బాధ్యత ఉంది కదా మనకు. మనం ఒప్పుకపోయినా న్యాచురల్ రిసోర్సెస్ వాటి స్థానాలు అవి ఉండాల్సిందే. ఇప్పుడు కోతులను మన అడవులను నాశనం చేయడం వల్ల కోతులు మన ఇంటికి వస్తున్నాయి, మరి ఏది చెరువులను నాశనం చేస్తే ఆ నీళ్లు మన ఇంటికి రావట్లేదా? అట్లా కూడా జరుగుతుంది కదా. అంటే ఈ వినాశనానికి కారణమైనప్పుడు దీన్ని బోల్డ్గా నిర్ణయం తీసుకోవాలా లేదా? సో నేను స్టార్టింగ్లో మేము యూపీఎస్సీలో ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు మేము హీరోగా ఎందుకు చిత్రీకరణ చేస్తామని చెప్పి ఈ మాట ఎందుకు అన్నానంటే సార్, బోల్డ్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాళ్ళు తగులుతాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. అది ఎవరికైనా సరే. మనం 1991లో ఆర్థిక రిఫార్మ్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి అప్పుడు కొంతమంది అట్లా కూడా ఎలిగేషన్ చేశారు. సో ఇది కూడా బోల్డ్ నిర్ణయమైనా మేము అనుకుంటున్నాం. సో రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు అయినా సరే, రాజకీయంగా మేము జిహెచ్ఎంసీలో కొంతవరకు పట్టు కోల్పోయినా సరే ఇది రాజకీయ అంశంతో కూడుకున్న అంశం కాదు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటములు కానీ లేకపోతే గెలుపు కానీ అదే పెద్ద కొత్తగా చూసే అంశాలు కాదు. సడన్గా ఎట్లా టర్న్ అయింది మీరు చూశారు కదా. సో ఆ అంశాల మీద మేము పోవట్లేదు. ఓట్ పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. అల్టిమేట్గా నేను నాలాంటి వాళ్ళు ఎవరైతే బతకడానికి వచ్చిర్రో ఆ బతకడానికి వచ్చిలో కూడా సంతోషంగా బతకగలగాలి, ఈ వనరులను సంతోషంగా వినియోగించుకోగలగాలి. మీరు ఇంకో మాట కూడా చెప్పారు, కొండ సురేఖ గారి వ్యాఖ్యలు. 100% పార్టీగా కొండ సురేఖ గారి వ్యాఖ్యలు మేము ఖండించాం, వారు కూడా క్షమాపణలు చెప్పారు. సో ఆ విషయంలో ఇక చెప్పలేదని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అయ్యో సార్ ఇప్పుడు మీరు ట్విట్టర్ చెక్ చేసుకోండి, ఫేస్బుక్ చెక్ చేసుకోండి, చెప్పారు స్పాట్లో చెప్పారు, బహిర్గంగా క్షమాపణలు చెప్పారు. అది కూడా ఎటువంటి ఏమంటారు మనం వాడతాం కదా మామూలు వాడుక భాషలో, ఎటువంటి కండిషన్ లేకుండా క్షమాపణలు చెప్పారు అంటున్నారు. బేషరతుగా చెప్పారు. క్షమాపణలు చెప్పిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి గురించి ఒక కామెంట్ చేసింది ఆవిడ. సార్ కేసీఆర్ గారు కనబడడం లేదు, కేటీఆర్ చంపేశాడే కేసీఆర్ని. అయ్యో సార్ ఒక విషయం చెప్తున్నాము, ఇన్ కేస్ ఆమె అంటే ఎందుకు అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మాట్లాడుతుంది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. హైడ్రా నుంచి బయటపడాలంటే, ఆ వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి బయటపడాలంటే ఈమెను పావుగా వాడుకున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సార్ ఇప్పుడు మీరు డైరెక్షన్ ఇచ్చారని చెప్పి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను పాడు చేసుకుంటున్నా. వాళ్ళ మంత్రి కదండి, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కదా ఆవిడ. సార్ ఇప్పుడు దాని వెనకాల జరిగింది సార్. నేనేమంటున్నా అంటే రఘునందన్ రావు గారికి కొండ సురేఖ గారికి మధ్య జరిగిన ఏదైతే ఒక చిన్న ఫోటో ఉందో దాన్ని బేస్ చేసుకొని హరీష్ రావు గారి ఫోటో పేరుతో కేటీఆర్ గారి ఫోటో పేరుతో కొంతమంది ట్రోల్ చేశారు. కాబట్టి ఆవేదనతో అనుండొచ్చేమో. ఆవేదన ఉన్నంత మాత్రాన ఎట్లా పడితే అట్లా కూడా మాట్లాడదు సార్. ఒక నన్ను కంక్లూడ్ చేయండి సార్, నన్ను కంక్లూడ్ చేయండి. మనసులో ఏదో పెట్టుకుని చాలా క్లియర్ గా చెప్తున్నారు. వీడియో కూడా ఉంది, చూపించమంటారా సార్? వాళ్ళు సారీ చెప్పిన వీడియో కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. నేనేమంటున్నా అంటే అది జరిగిపోయిన విషయము. మీకైనా నాకైనా ఎవరికైనా ఒక కామన్ డౌట్ వస్తుందంటే, ఈ రాష్ట్రానికి అయితే ప్రతిపక్ష నేత ఉన్నారు, మంచి స్థానాలతో ప్రతిపక్ష నేత ఉన్నారు, గత మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో వారు ఎక్కడ బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇన్ కేస్ హైడ్ అనే పెద్ద ఇష్యూ అనుకుందాం, లేకపోతే మూసి ప్రక్షాళన పెద్ద ఇష్యూ అనుకుందాం, ఏదైనా పెద్ద ఇష్యూ అనుకుందాం, ప్రజల కష్టాల్లోనే ఉందనుకుందాం. 10 సంవత్సరాలు మీకు అధికారం కట్టబెట్టడం, ప్రజల తరపున కొట్టాడాల్సిన బాధ్యత మీకు లేదా? తెలంగాణ ఉద్యమం సార్ ఒక విషయం అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. కానీ ఒక విషయం చెప్తున్నాను సార్, చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిన వ్యక్తికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యనా సార్?
బయటకు వచ్చి కొట్లాడండి, ఏముంది? ప్రతిపక్ష హోదా మీకైతే ఉంది కదా, మీకైతే అది భద్రంగా అయితే ఉంది కదా, దాన్ని పోయి ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే అంటే ఎట్లా సార్? ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చేమో, కానీ వారిని ఎక్కడ కించపరచడానికి అయితే కాదు. నేను ఒకటి ఫైనల్గా కంక్లూడ్ చేయదలుచుకున్నా సార్, కొన్ని విషయాలు రాజకీయ కోణంలో చూసినప్పుడు అది చిలికి గాలివానగా మారి ప్రజలను ఏది ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కొన్ని విషయాలు రాజకీయ అతీతంగా చూసినప్పుడు ప్రజలకు మేలు జరిగే ప్రయత్నం జరుగుతుంది. ప్రతిపక్షం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే బాగుంటుందని చెప్పి మా విన్నపం సార్. రైట్ రైట్ గౌతమ్ ప్రసాద్ గారు.